హలో, ఏంటి మాది? కేఎఫ్సి చికెన్ తయారు చేసుకోవటం ఎలా? ఓకే. ఆ చికెన్ ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నావు. ఏమేమి వేసుకున్నావు దాంట్లో? వచ్చి చికెన్, అల్లం తెల్లగడ్డ పేస్ట్, పెరుగు, సాల్ట్, మళ్ళా మిరప్పొడి, మిరియాల పొడి ఇవి మొత్తం వేసి కలిపి పెట్టుకుని వేసినారు. ఓకే. బాగా ఎంతసేపు నానబెట్టారు? 4 గంటల సేపు, 4 hours పాటు బాగా మ్యాగ్నెట్ అయింది. ఇదేమేముంది ఇక్కడ? కోటింగ్ కోసం మనకు కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ పొడి, ఓట్స్, కార్న్ఫ్లోర్ పౌడర్, మైదా, మిరప్పొడి, సాల్ట్ అన్ని వేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత కలుపుకొనేసి ఇలా బాగా కలుపుకొని బియ్య పిండి కాస్త, నెక్స్ట్ ఎగ్ 2 eggs మిక్సింగ్ చేసి పెట్టుకోవాలి. ముందు చికెన్ తీసుకొని బియ్య పిండిలో కొంచెం రైస్ పౌడర్ వేసుకొని దానికి వేసుకొని తర్వాత ఎగ్లో డిప్ చేసుకోవాలి. ఎగ్లో డిప్ చేసుకొని నెక్స్ట్ మనం కలుపుకున్న ఈ మిక్సింగ్ పౌడర్ వేసుకొని వెంటనే నూనెలో వేసేయాలన్నా కాసేపు పక్కన పెట్టుకుని అన్ని రెడీ చేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కూడా అలాగే పౌడర్లో అద్దుకొని బియ్య పిండిలో కాసేపు అద్దుకొని ఆ తర్వాత ఎగ్లో పైన కోటింగ్, ఆ తర్వాత మనం కలుపుకున్న మళ్ళీ వచ్చి మళ్ళా పౌడర్లో మిక్సింగ్. సూపర్. చూస్తేనే నోరు ఊరిపోతుంది, ఇంకెప్పుడెప్పుడు తిందామా అని ఆశ పుడుతుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, 2 pieces రెడీ. నెక్స్ట్ మనం ఆయిల్లో వేసి మా బంగారు తల్లి జ్ఞాన ప్రశ్న చేస్తుంది. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. చిన్నగా డ్రాప్ చేసుకోవాలి. 1 2 చూసారా? కేఎఫ్సి చికెన్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందు పెద్ద మంట పెట్టుకొని కాస్త ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దాన్ని తిప్పాలనుకుంటారు. కరకరలాడే కేఎఫ్సి చికెన్ ఇంట్లో తయారు చేసుకోవటం ఎలా? అంతే సింపుల్. మీరు కూడా చేసుకోవచ్చు, తినచ్చు. మీరు తినేటప్పుడు నన్ను పిలవండి, తిని చూసి టేస్ట్ చెప్తారు. ఇది యూట్యూబ్ ఫ్యామిలీ కోసం. మిగిలిన పీసెస్ కూడా ఇలా బియ్య పిండి కాసేపు కొంచెం, ఆ తర్వాత ఎగ్లో డిప్ చేసుకొని దాంట్ని ఈ పౌడర్లో వేసుకొని కలుపుకోవాలి. ముందుగా కలిపెట్టుకున్న బ్రెడ్ పౌడరు, కార్న్ ఫ్లవరు, కాస్త మైదా పిండి అన్నీ కలుపుకున్న దాన్ని అలా పైన అలా వేసుకుంటే సూపర్ టేస్ట్. మీకు ఎవరికైనా తినాలంటే మా ఇంటికి వచ్చేసేయండి, సంతోషంగా పెడతాం. ఓకే, ఈ లోపల ఇది ఏమైందో చూద్దాం. కాలుతా ఉంది, తిప్పించాలా? ఇది తిప్పించండి. దీన్ని తిప్పేద్దాం. 15 నిమిషాల పాటు వేయించుకోవాలని చెప్పండి. 15 నిమిషాలు పడుతుంది మనకి. ఒకటి నూనెలో కాలడానికి మినిమం 10 minutes పైన పడుతుంది. అలా చేస్తేనే కరకరలాడే కేఎఫ్సి చికెన్ రెడీ అవుతుంది. మూడు పడుతుంది. అంటే మీరు కేఎఫ్సి చికెన్ రెడీ.
చూసారా మా బంగారు తల్లి చేసిన కేఎఫ్సి చికెన్ మా బంగారు తల్లి చేసింది. తీసుకొని సూపర్ గా ఉంది. మీరు తినే వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చి తినేయచ్చు. ఓకే బాయ్. ఇంకా మిగతాటి వేసుకుందాం.